హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసంఘటిత రంగ కార్మికులకు ఈపీఎఫ్ఓ ఈఎస్ఐసి సేవలు అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసంఘటిత రంగాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయక మంత్రి ఓ ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పనిచేసే ప్రతి ఒక్కరికి పింఛన్ అందాలని, వారందరూ ఈపీఎఫ్ఓ ఈఎస్ఐల పరిధిలోకి రావాలని ప్రధాని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో అసంఘటిత రంగ కార్మికులకు కూడా పింఛన్ సౌకర్యం కల్పించే దిశగా ప్రస్తుతం కార్మిక శాఖలో విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ఆన్లైన్ రంగంలో పనిచేస్తున్న వారిని పింఛన్ పథకం పరిధిలోకి తీసుకురావడాన్ని పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. పింఛన్ పథకం ద్వారా మెరుగైన సేవల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక ఇంట్లో నుంచే ఉచితంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించే సదుపాయం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.